ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథం 121 అధ్యాయము 7వ వచనం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ప్రియమైన సహోదర సహోదరులారా, మన జీవితం అనేక అనిశ్చితలతో నిండి ఉంది. ప్రతిరోజు మనకి తెలియని ప్రమాదాలు, భయాలు, ఆందోళనలు ఎదురవుతూ ఉంటాయి. మన బలంతో, మన జ్ఞానంతో అన్నింటినీ ఎదుర్కోలేము. కానీ ఈ వాక్యము మనకి గొప్ప ధైర్యాన్ని ఇస్తూ ఉంది. ఈ వాక్యంలో 2 ముఖ్యమైన సత్యాలు ఉన్నాయి. మొదటిది, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును అంటే, మనకు కనబడే ప్రమాదాల నుండే కాదు, మనకు తెలియకుండా వచ్చే అపాయాల నుండి కూడా యెహోవా మనలను కాపాడుతున్నాడు. మనం నిద్రిస్తున్నప్పుడు కూడా ఆయన రక్షకుడుగా ఉంటున్నాడు. మన జీవితంపై దేవుని రక్షణ ఎప్పుడూ తగ్గదు. రెండవది, ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవుడు కేవలం మన శరీరాన్నే కాదు, మన ప్రాణాన్ని, మన ఆత్మను కూడా కాపాడుతున్నాడు. మన మనస్సును కుంగిపోయినప్పుడు, విశ్వాసం తగ్గినప్పుడు ఆయన మన అంతరంగాన్ని బలపరుస్తాడు. మన జీవిత లక్ష్యం, మన రక్షణ ఆయన చేతుల్లో భద్రంగా ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ లోక పరిస్థితులు భయపెట్టినప్పటికీ మనం కలవరపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన రక్షకుడు యెహోవా. ఆయన మనతో ఉన్నప్పుడు ఏ అపాయం మనపై అధికారం చలాయించదు. ఈ సత్యాన్ని నమ్మి ధైర్యంగా ముందుకు సాగుదాం. చిన్న ప్రార్థన. ప్రభువు అయిన యెహోవా, మా జీవితము నీ చేతుల్లో అప్పగిస్తున్నాము. ఏ అపాయం రాకుండా నన్ను కాపాడుము. నా ప్రాణమును, నా మనస్సును, నా మార్గాలను నీ శాంతితో నింపుము. నేను నా రక్షకుడు అని నమ్మి నీకు స్తోత్రం చెల్లించుచున్నాను. ఈ కొద్ది ప్రార్థనను యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.